ఫస్ట్ క్వశ్చన్, కీసర సమీపంలో ఘటికేశ్వరం అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పిన వారు. కీసర సమీపంలో ఘటికేశ్వరం అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రభట్టారక వర్మ. ఆప్షన్ 2 ఇంద్రభట్టారక వర్మ కీసర సమీపంలో ఘటికేశ్వరం అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పినారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రభట్టారక వర్మ తన కూతురు ఇంద్రభట్టారికను ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఇంద్రభట్టారక వర్మ తన కూతురు ఇంద్రభట్టారికను ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ 4 శర్వవర్మ. ఆప్షన్ 4 శర్వవర్మకిచ్చి వివాహం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, గోవిందవర్మ భార్యపై నిర్మించిన మహాదేవ విహారానికి విక్రమేంద్ర భట్టారక వర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇరుళ్ళూరు. ఇరుళ్ళూరును అగ్రహారంగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, జనాశ్రయుడు అనే బిరుదున్న విష్ణుకుండిన రాజు ఎవరు? జనాశ్రయుడు అనే బిరుదున్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నాలుగో మాధవ వర్మ. నాలుగో మాధవ వర్మకు జనాశ్రయుడు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పోలమూరు శాసనం వేయించింది ఎవరు? పోలమూరు శాసనాన్ని వేయించింది. ఆన్సర్ ఆప్షన్ 2 నాలుగో మాధవ వర్మ. నాలుగో మాధవ వర్మ పోలమూరు శాసనాన్ని వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగో మాధవ వర్మ వేయించిన పోలమూరు శాసన కాలం. నాలుగో మాధవ వర్మ వేయించిన పోలమూరు శాసన కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకం 619. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు? విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మంచన భట్టారకుడు. మంచన భట్టారకుడు అనే రాజు విష్ణుకుండిన వంశ చివరి రాజు. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగో మాధవ వర్మ ఏ కాలంలో రాజ్యానికి వచ్చాడని బిఎన్ శాస్త్రి అభిప్రాయపడ్డాడు? నాలుగో మాధవ వర్మ ఏ కాలంలో రాజ్యానికి వచ్చాడని బిఎన్ శాస్త్రి అభిప్రాయపడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ 4 క్రీస్తు శకం 573లో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గోవిందవర్మ పృథ్వీమూలుడి సహాయంతో ఎవరిని తుదముట్టించాడు? మొదటి గోవిందవర్మ పృథ్వీమూలుడి సహాయంతో ఎవరిని తుదముట్టించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆనంద గోత్రికులు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఏ మతానికి చెందినది? మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఏ మతానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 బౌద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రపురిలో బౌద్ధ మహావిహారానికి మొదటి గోవిందవర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం. ఇంద్రపురిలో బౌద్ధ మహావిహారానికి మొదటి గోవిందవర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పెన్కాపర. పెన్కాపర అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్కాపర అగ్రహారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? పెన్కాపర అగ్రహారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ మోత్కూర్. మోత్కూర్ అనే పేరుతో పిలుస్తున్నారు ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 11 అశ్వమేధ యాగాలు 1000 క్రతులు చేసిన వారు. 11 అశ్వమేధ యాగాలు మరియు 1000 క్రతువులను చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 రెండో మాధవ వర్మ. రెండవ మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు 1000 క్రతువులు చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రపాల నగరం నుండి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు. ఇంద్రపాల నగరం నుండి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 2 రెండో మాధవ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, కీసర్లోని రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది? కీసర్లోని రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది? ఆన్సర్ ఆప్షన్ 3 విష్ణుకుండినులు. విష్ణుకుండినుల కాలం నాటిది. నెక్స్ట్ క్వశ్చన్, వాకాటక రాజ్యం ఎవరి పాలన తర్వాత విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది? వాకాటక రాజ్యం ఎవరి పాలన తర్వాత విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెండో పృథ్వీసేనుడు. రెండో పృథ్వీసేనుడు తర్వాత వాకాటక రాజ్యం విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, కీసర రామలింగేశ్వర, చెరువుగట్టు జడల రామలింగేశ్వర, ఇంద్రపాల నగర అమరేశ్వర ఆలయాలను నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండో మాధవ వర్మ. రెండో మాధవ వర్మ కీసర రామలింగేశ్వర ఆలయం, చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, అలాగే ఇంద్రపాల నగర
అమరేశ్వర ఆలయాలను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించిన వారు. ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 విక్రమేంద్ర భట్టారక వర్మ. విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మామృతం ఏ మతానికి సంబంధించిన కావ్యం? ధర్మామృతం ఏ మతానికి సంబంధించిన కావ్యం? ఆన్సర్ ఆప్షన్ 4 జైన మతానికి సంబంధించిన కావ్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకులను తుదముట్టించి కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని వశపరుచుకున్న వారు. ఇక్ష్వాకులను తుదముట్టించి కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని వశపరుచుకున్న వారు. ఆన్సర్ ఆప్షన్ 3 పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకులు విష్ణుకుండిల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది? ఇక్ష్వాకులు విశ్వకుండిల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వాకాటకులు. వాకాటకులు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకుల రాజధాని ఏది? వాకాటకుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పురికా. పురికా అనేది వాకాటకుల రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు? వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వింధ్యశక్తి. వింధ్యశక్తి వాకాటక రాజ్య స్థాపకుడు. ఈయన 3వ శతాబ్దంలో వాకాటక వంశాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారిని పేర్కొన్నది ఎవరు? వాకాటకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారిని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ జైస్వాల్. చరిత్రకారుడు డాక్టర్ జైస్వాల్ తన పరిశోధనల ద్వారా వాకాటకులు ప్రాథమికంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారిని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకులు దక్షిణ భారతదేశానికి చెందిన వారిని అభిప్రాయపడ్డ వారు ఎవరు? వాకాటకులు దక్షిణ భారతదేశానికి చెందిన వారిని అభిప్రాయపడ్డ వారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వివి మిరాసి. వివి మిరాసి అనే వ్యక్తి వాకాటకులు దక్షిణ భారతదేశానికి చెందిన వారిని అభిప్రాయపడ్డారు. ఈయన ఒక ప్రముఖ చరిత్రకారుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభావతి ఎవరి భార్య? ప్రభావతి ఎవరి భార్య? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెండో రుద్రసేనుడు. రెండో రుద్రసేనుడి భార్య ప్రభావతి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు. శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 3 ఒకటో ప్రవరసేనుడు. ఒకటో ప్రవరసేనుడు శాతవాహన తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకులపై విస్తృత పరిశోధనలు చేసిన వారు. వాకాటకులపై విస్తృత పరిశోధనలు చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏఎస్ అల్తేకర్. ఏఎస్ అల్తేకర్ అనే ప్రముఖ చరిత్రకారుడు వాకాటకులపై విస్తృత పరిశోధనలు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగున పడింది? తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగున పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 వాకాటకులు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు? సముద్రగుప్తుడికి సమకాలీనుడైన వాకాటక రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి రుద్రసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటక మహాదేవి ఎవరి కుమార్తె? వాకాటక మహాదేవి ఎవరి కుమార్తె? ఆన్సర్ ఆప్షన్ 2 రెండో పృథ్వీసేనుడు. రెండో పృథ్వీసేనుడి యొక్క కుమార్తె వాకాటక మహాదేవి. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటక మహాదేవిని వివాహమాడిన విష్ణుకుండిన రాజు. వాకాటక మహాదేవిని వివాహమాడిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గోవిందవర్మ. గోవిందవర్మ వాకాటక మహాదేవి వివాహమాడిన విష్ణుకుండిన రాజు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటక రాజవంశంలో పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి పొందిన రాజు ఎవరు? వాకాటక రాజవంశంలో పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి పొందిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గోవిందవర్మ. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకులు ఏ వర్ణానికి చెందిన వారు? వాకాటకులు ఏ వర్ణానికి చెందిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రాహ్మణులు. నెక్స్ట్ క్వశ్చన్. మేఘదూతం కావ్య రచయిత ఎవరు? మేఘదూతం కావ్య రచయిత ఆప్షన్ 3 కాళిదాసు. మేఘదూతం కావ్య రచయిత ఎవరంటే కాళిదాసు. నెక్స్ట్ క్వశ్చన్. యజ్ఞవల్క్య అలాగే నారదీయ కాత్యాయన అనే స్మృతులను ఎవరి కాలంలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 వాకాటకుల కాలంలో రచించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాకృతంలో సేతుబంధం అనే కావ్యాన్ని రాసింది ఎవరు? ప్రాకృతంలో సేతుబంధం అనే కావ్యాన్ని రాసింది ఆన్సర్ ఆప్షన్ 4
రెండో ప్రవరసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాకృత భాషలో హరివిజయం అనే కావ్యాన్ని రాసింది ఎవరు? ప్రాకృత భాషలో హరివిజయం అనే కావ్యాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సర్వసేనుడు. సర్వసేనుడు ప్రాకృత భాషలో హరివిజయం అనే కావ్యాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్. వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం ఏది? వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 1 రామగిరి. రామగిరి అనే ప్రాంతం వాకాటకుల కాలంలో గొప్ప సాంస్కృతిక కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్. అజంతా ఎల్లోరా గుహల్లో వాకాటకుల విహార గుహలేవి? అజంతా ఎల్లోరా గుహల్లో వాకాటకుల విహార గుహలేవి? ఆన్సర్ 16 మరియు 17వ గుహలు అజంతా ఎల్లోరాలో వాకాటకుల యొక్క విహార గుహలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సర్వసేనుడు దేని రాజధానిగా చేసుకుని పాలించాడు? సర్వసేనుడు దేని రాజధానిగా చేసుకుని పాలించారు? ఆన్సర్ ఆప్షన్ 2 వత్సగుల్మ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని సర్వసేనుడు పరిపాలించాడు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు కుండినులపై లోతైన పరిశోధన చేసిన వారు? విష్ణు కుండినులపై లోతైన పరిశోధన చేసిన వారు? ఆన్సర్ ఆప్షన్ 4 బిఎన్ శాస్త్రి అనే వ్యక్తి విష్ణు కుండులపై లోతైన పరిశోధన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో విష్ణు కుండినుల కాలం నాటి నాణేలు దొరికిన ప్రాంతం ఏది? క్రింది వాటిలో విష్ణు కుండినుల కాలం నాటి నాణేలు దొరికిన ప్రాంతం ఏది? ఆన్సర్ 1 కీసరగట్టు అనే ప్రాంతంలో విష్ణు కుండిల కాలం నాటి నాణేలు దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు కుండినులు తెలంగాణ ప్రాంతంలో రాజ్యానికి వచ్చిన కాలం. విష్ణు కుండినులు తెలంగాణ ప్రాంతంలో రాజ్యానికి వచ్చిన కాలం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్రీస్తు శకం 4వ శతాబ్దం చివర. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు కుండిన వంశస్థాపకుడు ఎవరు? విష్ణు కుండిన వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాజేంద్ర వర్మ అనే వ్యక్తి విష్ణు కుండిన వంశస్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు కుండినుల తొలి రాజధాని వినుకొండ కాదని చరిత్రకారులు తేల్చారు. అయితే వారి యొక్క తొలి రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రపాల నగరం. విష్ణుకుండిన తొలి రాజధాని వినుకొండ కాదని చరిత్రకారులు తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏదంటే ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రపాల నగరం. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండినుల తొలి రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు? విష్ణుకుండిన తొలి రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి గోవిందవర్మ. మూలరాజు వంశస్థుడైన పృథ్వీమూలుడి కుమార్తె మహాదేవిని ఎవరు వివాహం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి గోవిందవర్మ మహాదేవిని వివాహం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రపాలన తామ్ర శాసనంలో మహాకవిగా ఎవరిని పేర్కొన్నారు? ఇంద్రపాలనగర తామ్ర శాసనంలో మహాకవిగా ఎవరిని పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 విక్రమేంద్ర వర్మని తామ్ర శాసనంలో మహాకవిగా పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈశాన్యవర్మ చేతిలో ఓడిపోయిన విష్ణుకుండిన రాజు. ఈశాన్యవర్మ చేతిలో ఓడిన విష్ణుకుండిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రభట్టారక వర్మ ఈశాన్యుడి చేతిలో ఓడిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండినుల అంతరం తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలోకి వెళ్ళింది? విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలోకి వెళ్ళింది? ఆన్సర్ ఆప్షన్ 3 బాదామి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట విష్ణుకుండిన అనంతరం తెలంగాణ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన శాసనం ఏ ప్రాంతంలో ఉందని చరిత్రకారుల అభిప్రాయం? తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీన శాసనం ఏ ప్రాంతంలో ఉందని చరిత్రకారుల అభిప్రాయం? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రపురి.